అందరికీ నమస్కారం. నా స్టైల్లో అరటికాయ ఫ్రై ఎలా ఉందో చూద్దాం రండి. ఇదిగోండి, అరటికాయని ఇలా కట్ చేసుకోవాలి. అరటికాయ ఫ్రై చేయడానికి పాన్ పెట్టానమాట. ఫ్రై కోసం ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయలు ఇందులో వేసేయాలి. బాగా కలిపాను. కొంతసేపు మూత పెడతాను. ఇప్పుడు సిమ్లోనే ఉండాలి. ఇది కర్రీ ఎలా ఉందో ఇదిగోండి, ఇలా అవుతుంది. కొంచెం ఇంకా మటన్కి ఒకసారి కలిపేద్దాం. కొంచెం అవ్వాలి, ఇంకొకసారి మూత పెడదాం. ఎలా ఉందో ఇప్పుడు ఇదిగోండి, మొత్తం చూసారా, బాగానే ఫ్రై అయిపోయింది. అరటికాయ బాగా ఫ్రై అయిపోయిందండి. అంటే ఇది ఉడికిపోతుంది తొందరగానే, స్మూత్గానే ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఏమంటే ముద్దగా అవ్వకుండా ఉంటుందన్నమాట. పొడవుగా కట్ చేస్తున్న ఉల్లిపాయలు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేస్తున్నాను. చిన్న ముక్కలుగా చేసిన ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇలా కలిపాం కదా, ఒకసారి మూత పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు అవన్నీ కూడా. ఇందులో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేయాలి. కొంచెం కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసాను కదా, ఇది నేను కలపకుండా ఇలాగే మూత పెడుతున్నాను అనమాట. కొంచెం సేపు అంతే. ఇప్పుడు చూద్దాం మూత తీసి. ఇదిగోండి, కొంచెం కారం వాసన పోయేంత వరకు అని అలా మూత పెట్టాను నేను. ఒకసారి ఇప్పుడు కలిపేద్దాం. ఇదిగోండి, కలిపితే ఇలా అయిపోయింది. ఇంకా ఫ్రై అయిపోయినట్టే. చూసారా, పొడి పొడిగా అరటికాయ ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో. ఇలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీకు. అంతేనండి, ఇంకా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు.